పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి పోటీ చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తి చూపుతుంటే బీజేపీ మాత్రం కిషన్ రెడ్డికి మరొకసారి అవకాశం కల్పించింది. ఈసారి మోడీ చేసిన అభివృద్ధి కావచ్చు, ఎంపీగా తాను చేసిన అభివృద్ధికి ప్రజలు ఓట్లతో తమకు పట్టం కడతారని ఆశిస్తున్నారు. అందులో భాగంగానే సికింద్రాబాద్ పార్లమెంటులో సుమారు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు బీజేపీ పార్టీ మరి చెప్తుంది. మరొక వైపు పార్లమెంటు స్థానంలో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి కూడా 7 నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. అయినప్పటికీ తాము గెలుస్తాము, మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పేసి బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపుకు సంబంధించి మరొకసారి గమనించినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి 5 లక్షల కోట్ల పైచిలకు రూపాయలను ఖర్చు చేసినట్లు కేంద్రం చెప్తుంది. అందులో భాగంగానే కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇప్పటికే అభివృద్ధికి ఒక్కొక్క ఎంపీకి 983 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే 735 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. ప్రత్యేకంగా సికింద్రాబాద్ నుండి వందే భారత్ రైళ్లను ప్రారంభించడం కోసం 260 కోట్ల రూపాయలను ఇప్పటికే ఖర్చు చేశారు. అందులో భాగంగా తాజాగా మరొక రైలును కూడా ప్రారంభించడం జరిగింది. అయితే మొత్తం 3 వందే భారత్ రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడున్న పరిస్థితులు మనం గమనించినట్టయితే చెర్లపల్లికి సంబంధించి రైల్వే టెర్మినల్ను ఏర్పాటు చేసుకోవడం కోసం 221 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా లెక్కలు చూపిస్తున్నారు. అంతేకాకుండా మేజర్ జంక్షన్గా హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జంక్షన్గా మనకు కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ను విమాన తరహా అభివృద్ధి చేసేందుకు 715 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రధానమంత్రి మోడీ ఇప్పటికే మరి ఇక్కడ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రత్యేకంగా రోడ్ల విస్తరణ కావచ్చు, లేదంటే మిగతా రుణస్తులకు సంబంధించి ముద్రా లోన్లకు సంబంధించి కూడా 100 కోట్ల రూపాయలను ఇప్పటికే కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం బీజేపీ పాటుపడుతుందని చెప్తున్నారు. మొత్తంగా ఎంపీకి సంబంధించి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్పేట నియోజకవర్గాన్ని సైతం గెలుచుకోలేకపోయింది. కానీ ఎంపీగా తను సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి బరిలోకి నిల్చొని ఇప్పుడు తాజాగా ఆయనే మళ్ళీ పోటీ చేసి గెలుస్తానని చెప్పేసి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మోడీ ప్రధానంగా ఎఫెక్ట్ చూపిస్తున్నారు. మోడీకి సంబంధించి ఆయన పేరుతోనే ముందుకు వెళ్తాం, ఎన్నికల్లో గెలుచుకుంటామని చెప్తున్నారు. మరొక వైపు పార్టీ ఆ తర్వాత అభ్యర్థులు ఉంటారని చెప్పేసి స్థానిక నేతలు చెప్తున్నారు. మొత్తం ఏది ఏమైనప్పటికీ కూడా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని పార్టీ నేతల్లో ధీమా ఉంది. మరొక వైపు మిగతా పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు ఎవరు ఖరారు కాలేదు. వారికి సంబంధించి కూడా ఖరారు అయితే త్రిముఖ పోటీ ఉంటుందా, లేదంటే బీజేపీ ఏకఛత్రాధిపత్యం సాధిస్తుందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కెమెరామెన్ రాజుతో మహేందర్, పూరా లోకల్, హైదరాబాద్.